సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం ముత్తూట్ ఫైనాన్స్ లో భారీ దోపిడీ జరిగింది. 8 కోట్లకు పైగా విలువైన బంగారం, లక్షకు పైగా నగదు దోచుకెళ్లారు. సిబిఐ అధికారులమంటూ వచ్చిన 5గురు దుండగులు సిబ్బందిని రివాల్వర్తో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. పక్కా ప్లాన్తో వచ్చిన దుండగులు సీసీ కెమెరాలను ధ్వంసం చేసి హార్డ్ డిస్క్లను ఎత్తుకెళ్లారు. దోపిడీ అనంతరం దుండగులు స్కార్పియో వాహనంలో పరారయ్యారని స్థానికులు చెబుతున్నారు. ముత్తూట్ ఫైనాన్స్ లో జరిగిన ఈ భారీ దోపిడీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ లైవ్ లో అందిస్తారు. సందీప్, ఇంత పక్కా ప్రణాళికగా ముత్తూట్ ఫైనాన్స్ లో ఇంత భారీ దోపిడీకి పాల్పడ్డ ముఠా ఎవరని పోలీసులు అనుమానిస్తున్నారు? దర్యాప్తు ఎలా సాగుతోంది? ప్రస్తుతము సైబరాబాద్ కమిషనర్ సందీప్ సాండిలియా ఘటనా స్థలంలోనే లోపల విచారిస్తున్నారు. మనం ఫస్ట్ మొదటి అంతస్తులో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ రామచంద్రపురం బ్రాంచ్లు చూస్తున్నాం. ఇందులో ప్రస్తుతం కమిషనర్ ఎంక్వైరీ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 8.5 కోట్ల మేర బంగారంతో పాటు నగదు దుండగులు అపహరించినట్టు కూడా తేల్చారు. మొత్తానికైతే ఇంకా కూడా దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు ఖాతాదారులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మొత్తంగా బంగారం పోయిన అంటే దోపిడీ ఘటన పట్ల వీరంతా కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. ఖాతాదారులు ఇంకా కూడా ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి 8.5 కోట్ల మేర అయితే దోపిడీ గురైనట్టు ప్రస్తుతం తెలుస్తోంది. ఇది అంతర్రాష్ట్ర ముఠాల ప్రమేయమా లేక ఇతర వ్యక్తులు అనేది తేలాల్సి ఉంది. గతంలో కూడా ఈ పక్కనే ఉన్నటువంటి మరొక భవనంలో ముత్తూట్ ఫిన్కార్ప్ ఉండేది. అందులో కూడా 5 కోట్ల మేర చోరీ జరిగింది. అయితే ఆ చోరీ జరిగిన సమయంలో నిందితులు జానకీపురం ఎన్కౌంటర్ లో హతమయ్యారు. కానీ అప్పుడు బంగారం మాత్రం రికవరీ కాలేదు. మరొకసారి ఇదే రామచంద్రపురంలో ముత్తూట్ ఫైనాన్స్ సెంటర్ గానీ కొనసాగుతోంది. అయితే నిందితులైతే మనకు ఇక్కడ కనిపిస్తోంది. రోడ్డు పక్కన 2 స్కార్పియోలో రావడం జరిగింది. రెడ్ కలర్ స్కార్పియోలో వచ్చిన దుండగులు ఒకరు ట్రాఫిక్ కానిస్టేబుల్ గా, మరొకరు సిబిఐ అధికారిగా చెప్పుకుంటూ మొత్తం 4 వ్యక్తులు, 2 అక్కడ ఉంటే 2 లోపలికి వచ్చారు. ఉదయం 9 గంటలకు షాప్ ఓపెన్ చేయగానే తాము సిబిఐ అధికారులమంటూ లోపల తనిఖీలు చేయాలని చెప్పి మొత్తం కూడా 8.5 కోట్లకు మేర పూడ్చుకెళ్లారు. దానికి సంబంధించి అయితే ఇది 8.5 కోట్ల రూపాయల ఇంకా ఎక్కువ ఉందనే దానిపైన ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతోంది. అయితే కింద ఉన్నటువంటి షాప్ యజమాని మాత్రము వాళ్ళు కారులో వచ్చినప్పుడు చూసామని చెప్తున్నారు. ఇక్కడ సీసీ కెమెరాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ కూడా ఆ సీసీ కెమెరాలకు సంబంధించి మొత్తం బాక్సులతో సహా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఎత్తుకెళ్లారు. స్థానికంగా రోడ్లపై ఉన్న ఫుటేజీ ఆధారంగా మాత్రం వాళ్ళు ఆ రెడ్ కలర్ స్కార్పియోలో వచ్చినట్టు గుర్తించారు. మొత్తానికి మరొక గంటలో 8.5 కోట్ల ఇంకా 12 కోట్లు దాటిందనేటువంటి వాదన కూడా ఇక్కడ వినిపిస్తోంది. మొత్తానికి పటాన్చెరుతో పాటు సంగారెడ్డి, మెదక్ల నుంచి ఇందులో పెట్టుబడి పెట్టినటువంటి ఖాతాదారులు పెద్ద ఎత్తున కూడా ప్రస్తుతం అయితే ఇక్కడికి చేరుకుంటున్నారు. మరొక గంటలో ఎంత మేర పోయింది, ఇది అంతర్రాష్ట్రాల ముఠాలా లేక ఇది ఇంకా ఎవరి ప్రమేయం అనేది మాత్రం మనకు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సందీప్.